నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక ఇసోజుపేటలో తెగిన సింగూరు కాలువ, వృధాగా పోతున్నటువంటి నీరు, భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం, అకాల వర్షాలు అంటే పరిధి మించి కాలానికి అనుగుణంగా కాకుండా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పంట పొలాలు ఒకవైపు మునిగిపోతున్న పరిస్థితి అయితే కట్టినటువంటి ఆనకట్లు కూడా తెగిపోతున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాలకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రధానంగా అలాంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన భారీ వర్షాలపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సంగారెడ్డి జిల్లాలో వర్షాల తీవ్రత కొంతమేర ఎక్కువ ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కెనాల్ ఏదైతే వరద కాలువ ఉంటుందో అది ఇసోజిపేట గ్రామం వద్ద తెగిపోయింది. దీంతో పెద్ద ఎత్తున పక్కన ఉన్న పంట పొలాల్లో నీరు వృధాగా పోతున్నటువంటి పరిస్థితి, పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఆయన ఆధ్వర్యంలో సింగూరు కుడి ఎడమ కాలువలు నిర్మించడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మట్టి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటికి సిమెంట్ పనులు చేయకపోవడంతో వర్షాలు పడ్డప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి కూడా స్థానిక రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా సింగూరు వరద కాలువలకు సంబంధించి మరమ్మతులు చేయిస్తామని చెప్పి కూడా గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది ఇంతవరకు నెరవేరలేదని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సదాశివపేటలో కూడా జలమయమైనటువంటి పరిస్థితి, మరోవైపు రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం కూడా జలమయమైనటువంటి పరిస్థితి. మెదక్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ అయితే రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్ కి సంబంధించి పక్కనే నూతనంగా నిర్మిస్తున్నటువంటి గోడ పూర్తిగా కూలిపోయింది భారీ వర్షాల నేపథ్యంలో. దీంతో అటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే గోడ ఇరిగిపోయిందని చెప్తున్నట్టు. ఈ నేపథ్యంలో మాకు దారి లేకపోవడంతో సుమారు 2 నుంచి 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైల్వే శాఖ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సంగారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పందించారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సిలో వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైద్యులు కూడా, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆయన కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు హెల్ప్ లైన్ నంబర్ ను వాడుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు విద్యుత్, రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్ ను కూడా ఈ రోజు ఉదయం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సునీల్, అంటే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కానీ ప్రభుత్వం వారిని చూపిస్తున్నటువంటి చొరవ నేపథ్యంలో కానీ చాలా ప్రాంతాల్లో పంట నీట మునిగిపోవడం కానీ, లేకపోతే లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైనా ఎటువంటి ప్రమాదాలు జరిగాయి, ఇలాంటి అంచనాలు ఏమైనా ప్రభుత్వం అధికారులు వేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దానికి సంబంధించిన లెక్కలు ఏమైనా అందరు ఉన్నాయా? అయితే ప్రమాదం ఏం జరగలేదు, కానీ చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. అయితే గుంతలపట రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులకు ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పంట నష్టానికి సంబంధించి అయితే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అయితే రివ్యూ నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పంట నష్టానికి సంబంధించి అంచనా వేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. నేపథ్యంలో పంటలకు సంబంధించినటువంటి పంట నష్టం జరిగితే వెంటనే సర్వే నిర్వహించి అంచనా వేసి నివేదికలు సమర్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. నేపథ్యంలో రైతులకు వెనువెంటనే నష్ట పరిహారం కూడా విడుదల చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా అంటే ఆపత్కర పరిస్థితుల్లో వచ్చేటటువంటి ప్రకృతి వైపరీత్యాలను మనం ఊహించలేము వర్షాల నేపథ్యంలో. కానీ ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర ఎలా ఒక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఏదైతే సింగూరు కాలువకు సంబంధించి ఇలాంటి తెగిపోయినటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంత ప్రజలు ఎప్పుడు వర్షం వచ్చినా అదే ఇబ్బంది, ఎప్పుడు కూడా మారినటువంటి పరిస్థితి చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో దానికి కారణం ఏంటి? ప్రజల్లో ఎలాంటి స్పందన వినిపిస్తుంది దీనికి సంబంధించి?
అదే సింగూరు కాల్వ ఇసోజిపేట వద్ద వరద కాల్వ తెగడం పట్ల అయితే రైతుల్లో తీవ్ర ఆందోళన, అదేవిధంగా ఆగ్రహం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మట్టి కాల్వలు నిర్మించి రైతులకు నీరు అందించినప్పటికీ వాటిని సిమెంట్ పనులు చేయించకపోవడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. 2014లో ఆందోళన చూసుకున్నట్లయితే అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాబుమోహన్ గెలుపొందడం జరిగింది. ఆయన కూడా 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో సింగూరు కాల్వలు ఆందోళన నియోజకవర్గంలో కీలకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అయితే సాగునీరు కూడా సుమారు 40,000 ఎకరాలు సింగూరు ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు అందుతుంది. ఈ నేపథ్యంలో కుడి ఎడమ 2 కాలువలు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది, మట్టి కాలువలు నిర్మించారు. కానీ వాటన్నింటినీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో మట్టి కాలువలు అలాగే ఉంటున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అవి ఎక్కడో చోట ప్రతి వర్షకాలంలో తెగిపోవడం, తర్వాత మట్టితోనే మళ్ళీ మరమ్మతులు చేయడంతో తాత్కాలికంగానే అవి ఉంటున్నాయి. కానీ భారీ వర్షాలు అయితే తెగిపోయి మొత్తం జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పరివాహక ప్రాంతాల ప్రజలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలి. అదేవిధంగా స్థానిక పాలకులు కూడా నిధులు విడుదల చేస్తే మట్టి కాలువలకు సంబంధించి సిమెంట్ పనులు చేయిస్తే దృఢంగా ఉంటాయి. అదేవిధంగా భారీ వర్షాలకు కూడా నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాలు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు ప్రాజెక్టు తలమానికంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రాజెక్టును పట్టించుకోకపోవడం పట్ల అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పి మనం భావించవచ్చు.